హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. నంబర్స్లో మనకి న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఇలా బోల్డ్ అనే రకాలు ఉంటాయని తెలుసు. బట్ ఇవి టెక్స్ట్ బుక్లో కనపడే ట్రెడిషనల్ నంబర్స్. బట్ టెక్స్ట్ బుక్లో లేకపోయినా నంబర్స్లో చాలా రకాలైన బ్యూటిఫుల్ థియరీస్ అండ్ నంబర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటే పర్ఫెక్ట్ నెంబర్స్. చాలా ఈజీ టు అండర్స్టాండ్, సింపుల్ టు డిఫైన్. ఏంటి అంటే ఒక నెంబర్కి ఉండే ప్రాపర్ డివైజర్స్ని యాడ్ చేస్తే తిరిగి అదే నెంబర్ కనుక వస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని పిలుస్తాం. ప్రాపర్ డివైజర్ అంటే ఆ నెంబర్ కంటే తక్కువ ఉండే డివైజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 6 తీసుకోండి. 6కి ఉండే టోటల్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6 మొత్తం 4 ఉన్నాయి. బట్ ఈ 4లో 6 అనేది 6కి ఈక్వల్ కాబట్టి అది పక్కకి తీసేస్తే 1, 2, 3 ఏవైతే ఫ్యాక్టర్స్ లేదా ప్రాపర్ ఫ్యాక్టర్స్ వచ్చాయో ఆ ప్రాపర్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే తిరిగి 6 వస్తుంది. కాబట్టి 6ని పర్ఫెక్ట్ నెంబర్ అని పిలుస్తారు. అలాగే 28 అనేది నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. 28కి ఉండే ప్రాపర్ డివైజర్స్ లేదా ప్రాపర్ ఫ్యాక్టర్స్ 1, 2, 4, 7, 14 ఇవన్నీ యాడ్ చేస్తే తిరిగి 28 వస్తుంది. అందుకనే 6ని 28ని పర్ఫెక్ట్ నెంబర్స్, కొన్ని కంట్రీస్లో ఐడియల్ నెంబర్స్, కంప్లీట్ నెంబర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రెండు నెంబర్స్ తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ 496 ఒకటి, 8128 ఒకటి. బిలీవ్ మీ, మొదటి 2 నెంబర్స్ డిఫైన్ చేయబడిన తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ కనుక్కోవడానికి దాదాపు 400 years పట్టిందని హిస్టరీలో ఉంది, మ్యాథమెటిక్స్ హిస్టరీలో. అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేయబడిన నెంబర్స్ ఇవి. అండ్ ఇప్పటికీ వరల్డ్లో ఈ నెంబర్స్ మీద రీసెర్చ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 6, 28, 496, 8128 చూస్తే ఇవన్నీ 6 and 8తో మాత్రమే ఎండ్ అవుతున్నాయి. అండ్ క్లియర్గా ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే. ఆడ్ పర్ఫెక్ట్ నెంబర్ ఉందా లేదా అని ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది. అలాగే ఇప్పటికీ వరల్డ్లో పర్ఫెక్ట్ నెంబర్స్ కనుక్కోబడినవి కేవలం 51 నెంబర్స్ మాత్రమే. ఒక పర్ఫెక్ట్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. అది యూక్లిడ్ ఎలిమెంట్స్లో కూడా వీటి గురించి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, ఒక చిన్న ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు వెతకడం మొదలు పెడితే లేదా అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే దీంట్లో చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది, రీసెర్చ్ వర్క్ కూడా అవుతుంది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ స్మాల్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.